బీసీ గర్జన అని విజయవాడలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెట్టినారు. ఇంత నీచ నికృష్టమైన నాయకులను నేను ఎక్కడా చూడలే. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకు ఏమీ చేయకుండా వాళ్ళ కులవృత్తుల్ని మీరు చేసుకోండి అని పరికరాలు ఇచ్చి వ్యక్తి ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడా లేరు. వడ్డర్లకి పారాకంప, నాయి బ్రాహ్మిన్స్కి ఇస్త్రీ పెట్టే, నాయి బ్రాహ్మిన్స్కి కత్తెరే, రజకులకి ఇస్త్రీ పెట్టే, అంటే మా కులవృత్తుల్ని మేము చేసుకునే బ్రతకాల, మేము చదువుకోకూడదు, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మేము ఎదగకూడదు అనేది ఆయన ప్రధానమైన ఉద్దేశం. బీసీలు అంటే ఎంత చిన్న చూపు అంటే తోకలు కత్తిరిస్తా, బీసీలు జడ్జీలుగా పనికిరారు, జాగ్రత్త, ఫస్ట్ బయటికి పోను, ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఓట్ల కోసము సిగ్గు లేకుండా బీసీల కంటే మాకు ప్రేమ, బీసీలకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తుంటే ఇక్కడ చెవిలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అంత అమాయకమైన జనాలు కూడా ఎవరు లేరు నమ్మటానికి. రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనేది ముఖ్యం. ఆ క్రెడిబిలిటీ ఎప్పుడో కోల్పోయినాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు బీసీల గురించి పల్లెత్తు మాట ఎత్తే అర్హత కూడా లేదు ఆయనకి. ఏమైనా చేస్తాడా, ఏమైనా మాట్లాడతాడా అధికారం కోసం. ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎంత మోసమైనా చేస్తాడు ఆయన. ఇంత నీచ నికృష్టమైన వ్యక్తిని నా జీవితంలో నేను ఇంతమంది ముఖ్యమంత్రులు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య ఇట్లాంటి వాళ్ళందరినీ చూసినాం కానీ ఎవరు కూడా ఇంత మోసం చేసే వ్యక్తిని ఇంతవరకు నేనైతే చూడలే. నీచ నికృష్టమైన వ్యక్తి. ఆ వ్యక్తికి మళ్ళా ఈయన పవన్ కళ్యాణ్ సపోర్టు, ఆయన చేసే వాగ్దానాలకు ఈయన గ్యారెంటీ అంట. మరి ఎందుకు ప్రశ్నించలేను? చంద్రబాబు నాయుడు హయాంలో అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు చెప్పినాడు ఆయన. రైతులకు రుణమాఫీ ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ఇంత ఇవ్వలేమని సునీతతో చెప్పించినాడు. డాక్రా మహిళలను మోసం చేసినాడు. అందుకనే అప్పుడు ఆయనకు బుద్ధి చెప్పినది. ఇప్పుడు కూడా ఆ బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినంతగా బీసీలకి ఇన్ని కులాలలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇన్ని రాజకీయ పదవులు ఇవ్వడం అయితేనేమి ఎక్కడే కానీ దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీలు, నా ఓబీసీలు అని ఎంతో ప్రేమతో మమ్మల్ని హక్కున చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటాం. మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రావడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. కసి తీరా పని చేస్తాం చంద్రబాబు నాయుడిని ఓడించడానికి. ప్రతి బీసీ కూడా కసి తీరా పనిచేస్తాడు. మమ్మల్ని కులవృత్తులకే నువ్వు పరిమితం చేస్తావా? ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్.